హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట అనట విత్ ఆర్ టిప్స్. నేను మీ దేవి. ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకొని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు వీడియో ఏంటంటే గనక మనకు ఈ పరాభవ నామ సంవత్సరం కొత్త సంవత్సరంలో మొట్టమొదటిసారిగా వస్తున్నటువంటి అప్పులను తీర్చే మైత్రేయ ముహూర్తం. చాలా శక్తివంతమైన మైత్రేయ ముహూర్తం. ఎందుకంటే ఎంతో మంది ఈ ముహూర్తాన్ని ఉపయోగించుకొని అప్పుల నుంచి బయటపడ్డ వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఎంతోమంది మెసేజ్ చేస్తూనే ఉన్నారు. అయితే ఇక్కడ మీరు ఏం చెయ్యాలి అంటే, ఇక్కడ మనకు ఎక్కువ సమయం లేదండి. ఈ మైత్రేయ ముహూర్తం ఎప్పుడు వచ్చిందంటే రేపే 21. మరి టైం ఎప్పుడు అన్నప్పుడు వీడియోని ఫుల్ చూడండి, చెప్తాను. ఎక్కువ టైం లేదు, నెగ్లెక్ట్ చేయకండి, ఓకేనా? అప్పులు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూడండి, ప్లీజ్ డోంట్ మిస్ అండి, అసలు వదులుకోకండి. ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే, నాకు తెలిసిన వాళ్ళు ఇల్లు కట్టుకుని అప్పుల పాలైపోయి ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు వడ్డీలు కట్టలేక అల్లాడిపోతున్న వాళ్ళని సైతం 6 నెలల్లో బయటపడవేసింది ఈ అప్పులను తీర్చే మైత్రేయ ముహూర్తం. వాళ్ళే నేరుగా నాకు చెప్పారు కాబట్టి ఇంత నమ్మకంగా చెబుతున్నాను. ఇది నిజంగా అప్పుల నుంచి బయటపడటానికి ఈ అప్పులను తీర్చే మైత్రేయ ముహూర్తం ఒక వరంగా చెప్పుకోవాలండి. ఎంతో మందిని బయటపడేసింది. అప్పులు తీర్చుకోలేక అల్లాడిపోతూ ఆ అప్పుల ఊబి నుంచి ఎలా బయటపడాలో తెలియక విలవిల్లాడిపోతున్న వాళ్ళకి ఒక వరం అని చెప్పాలి. ఈ అప్పులను తీర్చే మైత్రేయ ముహూర్తం గురించి కూడా చాలా మందికి తెలియదు. తెలిస్తే మాత్రం అస్సలు వదులుకోకండి. ఎందుకంటే ఇప్పట్లో అప్పు లేని వాళ్ళు ఎవరూ లేరు. ఏదో ఒక విధంగా అప్పు చేసే ఉన్నారు. చేయబదులు కావచ్చు, ఇంట్రెస్ట్ కావచ్చు, కార్ లోన్ కావచ్చు, గోల్డ్ లోన్ కావచ్చు, హౌస్ లోన్ కావచ్చు, ఏదైతేనేంటి ఏదో ఒక రూపంలో అప్పు ఉంది మనకు. నెల నెల ఇంట్రెస్ట్ అయినా కడుతున్నాము, లేకపోతే ఇన్స్టాల్మెంట్లో అమౌంట్ అయినా కడుతూ ఉన్నాము. ఇలా చేస్తూనే ఉన్నాం. మాకు ఎలా వద్దో ఈ అప్పుల నుంచి మేము పూర్తిగా బయటపడాలి, త్వరగా బయటపడాలి. ఎందుకంటే మేము ఈ వడ్డీలు కట్టలేక అల్లాడిపోతున్నాం, అప్పులు తీర్చేసుకోవాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు గనుక ఈ 3 మైత్రేయ ముహూర్తాలను ఉపయోగించుకున్నారంటే మీ అప్పు త్వరగా తీరుతుంది. మీకు రాబడి పెరుగుతుంది, సంపాదన పెరుగుతుంది, లేదా మీకు డబ్బు వచ్చే మార్గాలు కనబడతాయి, మీకు రావాల్సిన డబ్బు అందచ్చు. ఏదైతేనే అంటే మీ అప్పులు తీరిపోతాయి. అయితే ఆ మైత్రేయ ముహూర్తం ఎప్పుడో ఏంటి అన్నది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకుని ఉండొచ్చండి. ఇక్కడ ఒక్కసారి చూడండి. ఎందుకంటే రీసెంట్ గా నాకు తెలిసిన ఒక వ్యక్తి, అసలు వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే నాకు కనిపించినప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రాబ్లం అడిగితే నేను చెప్పలేనండి, చెప్పలేనంత ప్రాబ్లంలో నేను ఉన్నాను, కానీ బయటపడాలి, దాని నుంచి బయటపడకపోతే నాకు చావు తప్ప ఇంకొక మార్గం లేదు అంటూ ఏడ్ చేశారు. నేను ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా చెప్పలేదు. సరే, మనకు తెలిసిన గురువు గారు ఉన్నారు, కనీసం ఆయనకైనా మీ బాధ చెప్పండి, మీ బాధ వింటే ఆయన దానికి తగిన పూజ చేసి దాని నుంచి బయటపడేస్తారు మిమ్మల్ని అంటే గురువు గారికి కాల్ చేశారు. ఆ గురువు గారికి తను జరిగింది మొత్తం కూడా ఫోన్ లో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. అంటే ఇక్కడ మనకు ప్లస్ ఏంటంటే ఇక్కడ నేరుగా వెళ్లాల్సిన పని లేదు, ఫోన్ లోనే అన్ని చెప్పచ్చు. మనం నేరుగా కలవాల్సిన పని కూడా ఉండదు. ఎవరికి తెలియకుండా మనం వండి సమస్యలను కూడా తొలగించుకోవచ్చు. అలా వాళ్ళు ఫోన్ ద్వారా చెప్పగానే దానికి తగిన పూజలు చేసి గురువు గారు ఆ సమస్య నుంచి వాళ్ళని బయటపడేశారు. ఆ తర్వాత కనిపించినప్పుడు నిజానికి ఈరోజు నా ప్రాణం నిలబెట్టారండి గురువు గారు, మీరు చెప్పటం వల్లే మాట్లాడాను, చాలా హ్యాపీగా ఉంది, నా ప్రాబ్లం సాల్వ్ అంటూ చెప్పారు. మీకు కూడా ఎలాంటి ప్రాబ్లం ఉంటే ఇక్కడ ఒకసారి చూడండి. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 7386242425. నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య లెవెల్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తకొడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారు. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరేనైతే షేర్ చేసుకుంటారు. అయితే ఇక వీడియోలోకి వస్తే గనక, ఎవరైతే అప్పు ఉన్నారో, ఎవరైతే అప్పులను తీర్చుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళు ఏం చేస్తారు అని అంటే గనుక, ఇక్కడ మనకు అసలు మైత్రేయ ముహూర్తం ఎప్పుడు వచ్చింది అన్న విషయం చెప్పేస్తాను వినండి. మనకు ఈ 2026వ సంవత్సరం పరాభవ నామ సంవత్సరం మొట్టమొదలుగా వస్తున్నటువంటి మొదటి మైత్రేయ ముహూర్తం అది మనకు మార్చి 21వ తారీఖు వచ్చిందండి. అంటే రేపే 21/3/2026.
అది కూడా శనివారంతో కలిసి వచ్చింది రేపటి రోజున. వడ్డీ కాసుల వాడికి ఎంతో ఇష్టమైనటువంటి శనివారం రోజు కలిసి వస్తుంది. మీరు నమ్మకంతో చేశారు అంటే సాక్షాత్తు ఆ వెంకటేశ్వరుడి అనుగ్రహం మీకు దొరికింది అంటే అప్పులు చాలా సులువుగా తీరిపోతాయి. ఈ శనివారం రోజు ఉదయం ఎప్పుడు ముహూర్తం ఎప్పుడు అంటే ఉదయం 7:36 నుండి ఉదయం 9:23 వరకు కూడా ఉంటుంది. మీరు ఏం చేసినా ఈ సమయంలోనే చెయ్యాలని గుర్తుంచుకోండి. ఇక్కడ మీరు ఏం చేస్తారు అని అంటే కనుక ఉదయాన్నే చక్కగా తలస్నానం చేసుకొని స్వామివారికి పూజ చేసుకోండి. దీపం ధూపం అన్ని కూడా సమర్పించేసుకోండి. రేపు కొంచెం అర్లీగా లేవండి. ఆ తర్వాత ఇక్కడ నేను చెప్పబోయేటటువంటి ఈ పరిహారం అంతా కూడా ఈ 9:36 నుండి 9:23 లోపు చెయ్యాలి. ఈ మైత్రేయి ముహూర్తం ఎప్పుడు ఉంటుందో అప్పుడే స్టార్ట్ చేయాలి. అంతకు ముందు కానీ తర్వాత కానీ చేస్తే ఉపయోగం లేదు, జాగ్రత్త. మీకు కావాల్సింది ఏంటంటే ఎన్వలప్మెంట్ కవర్లు. ఎన్ని కావాలి? మీకు ఎంత మంది దగ్గర అప్పు ఉంది, అది వ్యక్తుల, బ్యాంకు లోనా, లేకపోతే గోల్డ్ లోన్, హౌస్ లోన్, అలా ఏంటి, ఎన్నున్నాయి, వాటన్నిటికి సంబంధించి అన్ని కవర్లు సిద్ధం చేసుకోండి. ఇక అన్నింటిలోకి పెట్టడానికి ఒక్కొక్క బిర్యానీ ఆకు, ఒక వసకొమ్ము, కొద్దిగా పచ్చకర్పూరము, అలాగే పునుగు, ఇవి తీసుకోండి. అందులోకి పెట్టడానికి డబ్బులు. ఎంత డబ్బులు కావాలి? 11 రూపాయల నుంచి మీరు ఎంతైనా పెట్టచ్చు. 11 రూపాయలు, 51, 101, 501, ఇలా మీరు 11 రూపాయల నుంచి ఎంతైనా పెట్టచ్చు అమౌంట్. అప్పుడు మీ చేతిలో ఎంత ఉంటే అంత. ఓకేనా? ఎన్వలప్మెంట్ కవర్ తీసుకోండి. ఫస్ట్ వారి పేరు రాయండి. గ్రీన్ కలర్ పెన్ తీసుకోండి. కుబేరుడికి ఎంతో ఇష్టమైన గ్రీన్ కలర్ పెన్ను. ఎన్వలప్మెంట్ కూడా కవర్ కూడా గ్రీన్ కలర్ దొరికితే మంచిది, ట్రై చేయండి. ఆ కవర్ మీద ఆ వ్యక్తి పేరైతే వ్యక్తి పేరు, లేదా బ్యాంక్ అయితే బ్యాంకు, ఇలా రాయండి. వాళ్ళ దగ్గర ఎంత అప్పు మీరు ఉంది, ఎంత అప్పు తీసుకున్నారు అంత అమౌంట్ రాయండి. అంత అమౌంట్ రాసేసాక ఆ తర్వాత థ్యాంక్ యూ మైత్రేయి ముహూర్తం, నా అప్పు అంతా తీరిపోయింది అని రాయండి. ఇక కవర్కి 4 వైపులా పసుపు కుంకుమతో బొట్లు పెట్టండి. ఇక ఆ తర్వాత ఆ కవర్లో ఒక వసకొమ్ము పెట్టండి, కొద్దిగా పచ్చకర్పూరం వేయండి. ఆ తర్వాత బిర్యానీ ఆకు ఉంది కదా, ఆ బిర్యానీ ఆకు మీద నా అప్పు మొత్తం తీరిపోయింది, థ్యాంక్ యూ మైత్రేయి ముహూర్తం అని రాసేసి ఇక బ్యాక్ సైడ్ ఏం రాస్తారంటే 1176 కింద మనీ ఫ్లో అని రాయండి. రాసేసి అందులో పెట్టేసేయండి. ఇక ఇందులో మీరు పెట్టాల్సిన డబ్బు ఏదైతే ఉందో 11 రూపాయలు కానీ ఎంతైనా మీ ఇష్టం, మీకు ఆ పైన అంత డబ్బు అందులో పెట్టేసేయండి. ఆ పైన పునుగు 4 వైపులా రాయండి. పునుగు ఏంటంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైనటువంటి ఒక వస్తువు. ఇలా రాసేసి అన్ని కవర్లు ఇలా సిద్ధం చేసుకోవాలి. మీకు ఎంతమంది దగ్గర అప్పులు ఉన్నాయో అంతమంది పేర్లు రాసిన ఆ కవర్లు ఇలా సిద్ధం చేసుకోవాలి. ఒక్క కవర్లో ఇప్పుడు నేను ఏ వస్తువులు పెట్టమన్నానో ప్రతి కవర్లో ఆ వస్తువులు పెట్టాలి, అలానే పెట్టాలి. ఈ కవర్లన్నీ ఒక ప్లేట్లో పెట్టుకొని స్వామివారి దగ్గరికి తీసుకెళ్ళండి పూజా గదిలో. అక్కడ స్వామివారి దగ్గర కూర్చొని మీరు ఇక్కడ నేతి దీపం వెలిగించండి. నేతి దీపం వెలిగించినప్పుడు కొద్దిగా అందులో పునుగు తైలం కానీ లేకపోతే పచ్చకర్పూరం కానీ కొద్దిగా వేయండి. స్వామివారి ఫోటో విగ్రహం ఉంటే ఆ స్వామివారి కూడా కొద్దిగా పునుగు కానీ ఈ పచ్చకర్పూరం కొద్దిగా నలిపి అది కానీ రాయండి. ఎందుకంటే ఈ పరిమళం అంటే స్వామివారికి చాలా ఇష్టం. ఇక్కడ పెట్టేసి ఇంకొక 11 రూపాయలు మీరు ముడుపు తీసి కట్టండి. వెంకటేశ్వర స్వామికి సంకల్పం చెప్పుకో, స్వామి ఈ రోజు నేను అప్పులను తీర్చే మైత్రేయి ముహూర్తాన్ని ఉపయోగించుకుంటున్నాను, అప్పులు తీర్చుకుంటున్నాను. త్వరగా తీరిపోతే, ఎంత త్వరగా నా అప్పు తీరిపోతే అంత త్వరగా నీ దర్శనానికి వచ్చే నీ హుండీలో ఈ డబ్బులు సమర్పించుకుంటాను, ఈ ముడుపు సమర్పించుకుంటాను అనేసి స్వామివారికి కోరుకొని మీ సంకల్పం చెప్పుకొని స్వామివారి దగ్గర ఆ ముడుపు పెట్టేసి ఈ కవర్లు ఏవైతే ప్లేట్లు అన్ని పెట్టారు కదా అవన్నీ అక్కడ స్వామివారి దగ్గర పెట్టేసి కాసేపు నమస్కారం చేసుకోండి. ఇక మీరు ఆ టైంలోనే మేము అప్పు ఇవ్వాల్సిన వాళ్ళు దగ్గరలోనే ఉన్నారండి, అప్పు తీసుకున్న వాళ్ళు అంటే ఆ సమయంలో ఇస్తామంటే ఇచ్చేసేయండి. లేదు ఇంకా బ్యాంకులో మేము వెయ్యాలండి, బ్యాంకులో పే చేయాలి అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అయితే ఆ సమయంలో చేసే విధంగా ఉంటే చేసేయండి. మాకు కుదరదు అంటే ఏం చేస్తారు, ఇప్పుడు మీరు ఈ అమౌంట్ తీసి పెట్టారు కదా ఆ అమౌంట్ మీ అకౌంట్లో వేసుకుని తర్వాత అయినా కూడా మీరు వాళ్ళకి ఇంట్రెస్ట్ కానీ కొద్దిగా అమౌంట్ అన్నది ఇస్తూ ఉంటారు కదా ఇన్స్టాల్మెంట్ల అమౌంట్, ఆ అమౌంట్కి జత చేర్చి ఈ అమౌంట్ ఇచ్చేసేయండి. అంటే ఈ మైత్రేయ ముహూర్తంలో వాళ్ళ పేరు మీద వాళ్ళకి చెల్లించాల్సిన అప్పులో కొంత భాగాన్ని తీసి మీరు పక్కకు పెడుతున్నారు, ఇది వాళ్ళకి చెల్లించేసినట్టు అవుతుంది. ఇలా చెయ్యండి. ఓకేనా? ఇది మీరు 3 మైత్రేయ ముహూర్తాలు ఉపయోగించుకున్నారంటే చాలా చక్కగా పనిచేస్తుంది. మనకు ఈ మైత్రేయ ముహూర్తం అనేది నెలలో ఒకసారి కానీ 2 సార్లు కానీ 3 సార్లు కానీ వస్తుంది. ఓకేనా? అంటే మనకు ఒకసారి మిడ్ నైట్ వస్తుంది, తెల్లవారుజామున వస్తుంది, కుదరదు డే టైం వచ్చేదాన్ని ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. మనకు ఈసారి అయితే మార్నింగ్ వచ్చింది,
యూస్ చేసుకోండి. ఇదంతా కొత్త వాళ్ళు. మరి పాత వాళ్ళు ఆల్రెడీ చేశారు. అందులో మీరు డబ్బులైతే చెల్లించేసి ఉంటారు. ఇంకా అందులో వసకొమ్ము అలా ఉండిపోయి ఉంటుంది, బిర్యానీ ఆకు అలా ఉంటుంది, కవర్ అలా ఉంటుంది, పచ్చకర్పూరం కరిగిపోయి ఉంటుంది. వాళ్ళు ఏం చేయాలి? ఈ మైత్రేయ ముహూర్తం స్టార్ట్ అవ్వగానే అందులో ఉన్న బిర్యానీ ఆకును తీసి కాల్చేసి ఆ బూడిద అన్నది యూనివర్స్ లోకి ఊదేస్తూ ఇలా చెప్పండి, నా అప్పు తీరిపోయింది, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మైత్రేయ ముహూర్తం అని చెప్పేసి హ్యాపీగా మీరు ఆ బూడిదను ఊదేసి వచ్చి ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను చెప్పిన ఈ రెమెడీ స్టార్ట్ చేసుకోండి. ఓకేనా? ఇక ఆ ఎన్వలప్మెంట్ కవర్ లో ఉన్నటువంటి బిర్యానీ ఆకును కాల్ చేశారు. వసకొమ్ము అలానే ఉంటుంది, అదే పెట్టండి. పచ్చకర్పూరం కరిగిపోయి ఉంటుంది, కొద్దిగా పెట్టండి. ఆ కవర్ మీద ఉన్నటువంటి పసుపు కుంకుమ ఉంది కదా, అది చెరిపేసి కొత్తగా పసుపు కుంకుమ పెట్టండి. పేర్లు అలానే ఉంటాయి. ఇక ఆ తర్వాత మళ్ళీ కొద్దిగా పునుగు రాయండి, మళ్ళీ అందులో పెట్టాల్సిన డబ్బులు పెట్టండి పాత వాళ్ళైతే. ఇదండి ప్రాసెస్. కాబట్టి ఈ మైత్రేయ ముహూర్తాన్ని అస్సలు వదులుకోకండి. ఎంతో మంది అప్పుల నుంచి బయటపడ్డ వాళ్ళు నాకే పర్సనల్ గా చెప్తూనే ఉంటారు. చెప్పాను కదా, రీసెంట్ గా నాకు షేర్ చేసుకున్నారు. నిజంగా అప్పుల్లో కూరుకుపోయాము అంటే అంతలా కూరుకుపోయామండి. మేము అనుకున్నది ఒకటి, ఇల్లు కట్టడానికి, అక్కడ జరిగింది ఒకటి. దిక్కులేనన్ని అప్పులు చేసేసాము, బయటపడలేనంత అప్పులు చేసేసాము. ఇల్లు ఒకసారి కడతాం కదా, మళ్ళీ మళ్ళీ ఏం కట్టం కదా అన్నట్టు కొంచెం లగ్జరియస్ గా కట్టాలని అప్పులు పాలైపోయాం. ఏం చెయ్యాలో దిక్కు తోచని స్థితిలో ఉండిపోయాం. సంపాదన అంతా కూడా అక్కడ వడ్డీలకు సరిపోతుంటే ఒక్కొక్కసారి తినడానికి కూడా లేక అల్లాడిపోతున్న సమయంలో ఇక్కడ మీ ఛానల్లో నేను అప్పులను తీర్చే మైత్రేయ ముహూర్తం రెమెడీ చూసి చేశాను, 6 నెలల్లో మేము బయటపడ్డాము అంటూ ఎంత హ్యాపీగా షేర్ చేశారండి వాళ్ళు. కాబట్టి ప్రతి ఒక్కరూ చెయ్యండి. పీరియడ్స్ లో ఉంటే చెయ్యకండి. మీ పిల్లల్లో లేదా మీ భర్త, మీ అత్తమామల దగ్గర చేయించండి. నాన్ వెజ్ ఇంకా శనివారం తినరు కాబట్టి తినకండి. ఒకవేళ ఎవరైనా తినే వాళ్ళు ఉంటే కూడా ఈ పరిహారం చేశాక ఆ రోజు నాన్ వెజ్ తినకండి, అంతకు ముందు కూడా తినకండి. ఓకేనా? ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు, పొలాలు, భూములు, బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి, గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో, మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతమవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా, బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి, నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.